బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. హాయ్ అండి, మీరు వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో సాంతన్ చూడండి అండ్ సేవ్ కూడా చేసుకొని పెట్టుకోండి. బికాజ్ నాతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్ నుంచి వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా గారు. హలో సార్. హలో అండి. సార్, ఇమ్యూనిటీ ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది సార్ వెరికోస్ వెయిన్స్ లో? ఇట్ డిఫర్స్. యా, సో ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఒక పదం, దానికి సైంటిఫిక్ ఏంటంటే ఒక మీనింగ్ ఉంది. ఇంకో విధంగా చెప్పాలి, రోగం తట్టుకునే శక్తి అంటే రోగనిరోధక శక్తి అనేది తెలుగులో ఉంటుంది. బట్ ఇక్కడ మూడో పాయింట్, అంటే దీనిలో కొంచెం అనుబంధిత పాయింట్లోకి వెళ్తాను. సో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మనం చెప్పగలిగేది ఏంటంటే, మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒకే ప్రాబ్లంతో ఇద్దరు వ్యక్తులు వస్తే ఒకరికి, చాలా మంది నేను వచ్చి చేయించుకున్నాను సార్, మా చుట్టాలు తీసుకొచ్చాను సార్, ఆ చుట్టాలందరూ తగ్గిపోయింది, నాకు ఇంకా తగ్గలేదు అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ వాళ్ళు బాధపడిపోతుంటారు, అదేంటి సార్ నేను ఏం తప్పు చేశాను, నేను అంతే ఫీజు కట్టాను. సో కొన్నిసార్లు ఏంటంటే దురదృష్టవశాత్తు మనము ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా, ఇది ఒక ట్రాన్సాక్షనల్ ఈవెంట్గా, ఒక ట్రాన్సాక్షన్ అయిపోద్ది అనుకుంటాం. అన్ఫార్చునేట్లీ మెడిసిన్ అలా కాదండి. మెడిసిన్లో డాక్టర్ పేషెంట్కి ఏం చేస్తాడు అనేది ఒకటి, పేషెంట్ తనకు తను ఏం చేసుకుంటాడు అనేది రెండోది. ఈ రెండోది కొంత వాళ్ళకి తెలిసి, యూనో వెయిట్ తగ్గాలి, తగ్గట్లేదు, బరువుగా ఉన్నారు, తగ్గట్లేదు, షుగర్ కంట్రోల్ ఉండాలి, ఉండలేదు. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన వచ్చి, నాకు కాళ్ళు రెండు వాస్తున్నాయండి, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను సర్జరీతో అంటే, నాకు యాక్చువల్గా నన్ను అడిగితే నాకు డిసప్పాయింట్ అయిన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఇంకా అన్వేషణ ఉంది, ఇంకా బెటర్ అవుదామని. ఎవరిని డిసప్పాయింట్ అయిపోయి తొందరగా అర్జెంటుగా మాట్లాడదాం ఏంటి సంగతి అంటారు. సో నేను యాక్చువల్గా ఆయన మొహం బాగా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ కొంతమంది రఫ్గా ఉంటారు కానీ ఆయన పాపం ఆయన మనసులో నిజాయితీ కనిపించింది. నేను ఆయనకి యాక్చువల్గా టెస్ట్ నేను ఫ్రీగా చేశాను, బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేశాను. నాకు అసలు తెలియాలి ఏంటి ఇంత మనిషి పాపం ఇంత బాధపడుతున్నాను. చూస్తే HbA1c అంటే షుగర్, ఇది ఏదో 6 ఉండాలో 9 ఉంది. అతనికి షుగర్ ఉందని కూడా తెలియదు, మీరు చేసినప్పుడు వరకు తెలియదు. అవునా, నాకు షుగర్ లేదే అంటాడే. బాబు 9 ఉంటే అసలు చాలా మామూలు షుగర్ కాదు, చాలా షుగర్ ఉన్నట్టు, దానివల్ల కాళ్ళు వాస్తాయి. సో ఇప్పుడు ఇది చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ముందేమో డిస్బిలీఫ్లోకి వెళ్ళారు, తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఏంటంటే ఇదేంటి, ఆపరేషన్ చేశాను, చాలా మటుకు తగ్గింది, ఒక 20% తగ్గలేదు, అది షుగర్ వల్ల. ఇక్కడ జరిగిన విషయం అది అప్పుడు మనకు అర్థం అయింది. సో ఇలా అవుతాయి కొన్నిసార్లు, అర్థం అవ్వదు, 90% మనకు అర్థం అవుతాయి. సో నాకు ఎవరికైనా సార్ నాకు పూర్తిగా తగ్గలేదని ఎవరైనా చెప్తే నేను చాలా హ్యాపీ. యూనో ఇన్ ద సెన్స్ నేను అన్వేషించుకొని మీ ప్రాబ్లం అవసరం ఉంటే ఫ్రీగా నేను మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ చేసి ఎంతో వేల మందికి చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ ఎ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఒకటి నేను గ్యారంటీగా రాసివ్వగలను, ఇప్పుడు దాకా అట్లీస్ట్ మా వాస్కులర్ ఫీల్డ్లో ఆపరేషన్ చేసిన ప్రతి పేషెంట్కి పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ ఎవరు వెనక్కి రాలేదని చెప్పిన డాక్టర్ ఇంకా పుట్టలేదు. వాస్కులర్ ఇస్ అ క్రానిక్ ఫీల్డ్. షుగర్ పేషెంట్ ఎలా వెళ్తుంటాడు 2-3 నెలలకు ఒకసారి, అలానే వాస్కులర్కి ఎంతో కొంత క్రానిసిటీ ఉంటుంది. ఓవరాల్గా 90-95%, 98% తగ్గిస్తే మేము చాలా మంచి డాక్టర్లు అని మాకు పేరు వస్తుంది. బట్ ఆ 2%కి ఎప్పుడు ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ 2% మీద నాకు కొంచెం ఎక్కువ మక్కువ, ఎందుకంటే వీళ్ళు కూడా తగ్గిపోతే మరొక 1000 మంది చెప్తారు నా ఫీల్డ్ ఇంకా పెద్దగా అవుతుంది అనే నా మక్కువతో నేను వీళ్ళందరికీ చెక్ చేసి చూసుకుంటుంటాను. బట్ అది నా విల్లింగ్నెస్. బట్ ఎవరు కూడా ఈ టీవీ షో చూసి కానీ, లేకపోతే ఇంటర్నెట్లో చూసి కానీ, ఎక్కడ చూసి కానీ ఫలానా డాక్టర్కి వెళ్తే 100% తగ్గిపోతుందట అనేది మాత్రం బాగా అతిశయోక్తి, అబద్ధం అని అవుతుంది. ఎస్ సార్, డే టు డే లైఫ్లో పేషెంట్స్తో మీరు మీట్ అవుతున్నప్పుడు ఛాలెంజెస్ ఏమేమి ఎదురవుతాయి సార్? డే టు డే లైఫ్లో చాలా రకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నాకు ఈ విషయం తెలియలేదే, నాకు ఎవరు మా ఇంటి దగ్గర చెప్పలేదే, అరే ఈ విషయం నేను 10 ఏళ్ళుగా చూస్తున్నాను, ఎవరు మాట కూడా చెప్పలేదు మా డాక్టర్ గారు, మీరు నిజంగా చెప్తున్నారా అని నన్ను డౌట్ పడేవాడు. రెండోది, అది ఒక ఛాలెంజ్ లాగా భావించకూడదు, బట్ ఒక జీవితంలో సత్యం అయిపోయింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో నేను ఇప్పుడు 10 ఏళ్ళుగా ప్రాక్టీస్ పెట్టాను, గత 1-2 ఏళ్ళుగా 100లో 90 మందికి యూట్యూబ్, గూగుల్ చూసి తనలో అవసరమైనవి అనవసరమైనవి చాలా ఐడియాస్ ఉన్నాయి. దీన్ని ఎలా చేయాలి, ఒక విధంగా ఏంటంటే మనం అందరం కూడా ఈ గూగుల్ మాధ్యమంలో ఉన్నాం కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ బతికేయడం ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళందరినీ కరెక్ట్ చేసి మీకున్న ఆలోచన తప్పయ్యా, ఇప్పుడు ఈ గూగుల్ మీరే ఉన్నారు, నేనే ఉన్నాను, రేపు పొద్దున గూగుల్ వీడియో చూస్తున్నాము, చూసినప్పుడు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సోర్స్ వెరిఫికేషన్. అంటే ఆ గూగుల్ వీడియో చేసింది ఎవరయ్యా,
అథెంటిక్ పర్సన్ అతని అథెంటిక్ కాదా, మనం సపోజ్ రిలై అవ్వొచ్చా ఆ. అవ్వకూడదా? ఇవాళ క్రికెట్ మ్యాచ్ మీద ఏదో గూగుల్ టీవీ వచ్చింది అనుకోండి, ఏ హర్ష భోగ్లేనో సునీల్ గవాస్కర్ చెప్తే మనం అదంతా విని ఒక 10 నిమిషాలు అదే ఎవరు అసలు జీవితంలో క్రికెట్ చూడకుండా ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, పలానా ప్లేయర్ ఇంకో అమ్మాయి తిరుగుతున్నాడు ఇవన్నీ రాశాడు అనుకోండి, అది పచ్చి అబద్ధం, అసలు అనవసరం అది మనకి, మరి రైట్? సో ఆ సోర్స్ వెరిఫికేషన్ చాలా మంది చేసుకోవట్లేదండి. ఓకే, ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ మీద ఒక డాక్టర్ ఒపీనియన్ ఇవ్వండి, 100% మీరు ఆ డాక్టర్ మీద నమ్మడమో నమ్మకపోవడమో చేయండి. కానీ ఒక నాన్ డాక్టర్ చెప్పారనుకోండి, అసలు ఏం విషయాలు వాళ్ళకి తెలుసు. సో ఇలాగా మనకి చాలా ఆర్గ్యూబుల్ పాయింట్స్ ఉన్నాయి. అలానే వీటి వల్ల పేషెంట్స్ కొంతమంది పాయిజన్ అవటం కానీ, కొంతమంది హ్యాపీ అవటం కానీ, ఇలాగే చాలామంది కొంచెం మాడిఫై అంటే వాళ్ళ బిహేవియర్ మాడిఫికేషన్ చాలా చూస్తున్నాం. సో ఒక సంస్థగా మేము మాత్రం మా పేపర్ వర్క్ని బాగా పగడ్బందీ చేసాం. అంటే డిఫరెన్స్ అడిగారు కదా, 10 ఏళ్ల క్రితం మీరు వస్తే రెండే చక్కగా మంచి భోజనం చేసుకుంటూ మాట్లాడద్దాం అని టైపు చేసేసి కొంచెం వాళ్ళకైనా చిన్న చిన్న వస్తారా నా దగ్గరే కదా అని చేసేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ చేత 5-6 కాగితాలు సంతకాలు పెట్టించడం, ఫోటో రికార్డింగ్ చేయించడం అన్నీ మేము చేసుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మెడిసిన్ యాజ్ అ సైన్స్ మారిపోతుంది. మెడిసిన్ సైన్స్ ఏంటంటే పేషెంట్, ఇంతకుముందు పేషెంట్ చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళ అడ్వైస్ మీద వచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, పేషెంట్, గూగుల్, మనం 3 పార్టీలు ట్రీట్మెంట్ జరుగుతుంది. 3 పార్టీలు ఉన్నారు ఇక్కడ. ఈ 3 పార్టీలని మేనేజ్ చేయడం అనేది కొత్త ఛాలెంజ్గా, అంటే నేను నా కెరీర్ ఇంకా 5-10 ఏళ్ళు నడుస్తుంది, బట్ కొత్త డాక్టర్స్కి మాత్రం నరకం కనిపించిపోతుంది. అది చాలా అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, sir. థ్యాంక్ యూ సో మచ్.